హాయ్ అండి. అమావాస్య వస్తుంది కదా! పూజ సామాన్లు క్లీన్ చేసుకోవాలి. అన్నట్టు ఈ అమావాస్య దగ్గర నుంచి గుప్త నవరాత్రులు మొదలవుతాయి. అదేనండి వారాహిదేవి నవరాత్రులు. నేను ఈ అమ్మవారి పూజ 4 సంవత్సరాల నుంచి చేస్తున్నా. మధ్యలో ఒక సంవత్సరం మిస్ అయిందంతే కుదరక. ఈ అమ్మవారికి పెద్ద నైవేద్యాలు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. మన ఓపిక మనం కావాలంటే పెట్టుకోవచ్చు. కానీ పానకం మాత్రం కంపల్సరీ పెట్టాలి. ఇంకా ధూపం, పానకం, ధూపం 2 కంపల్సరీగా ఉండాలి. ఇది రాత్రిపూటే చేయాలి. మనం దేవీ నవరాత్రులు ఎలా చేసుకుంటామో ఇలా వారాహిదేవి నవరాత్రులు కూడా అలాగే చేసుకుంటాము. ఇయర్లీ మనకి 4 నవరాత్రులు ఉంటాయి. కానీ మనకి తెలీదు. ఈ మధ్య చాలామందికే తెలుస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో బాగానే రన్ అవుతున్నాయి కదా! ఈమె ఉగ్రరూపిణి ఇంట్లో ఉండకూడదు, పూజ చేయకూడదు అని చెప్తారు చాలామంది. అదేం లేదండి. ఈమె రాత్రిపూట సంచరించే దేవత అంతేను. మనం సాయంత్రం పూట పూజ చేసుకుంటే సరిపోతుంది. కుదరక పూజ చేయకపోయినా ప్రాబ్లం ఏం లేదండి. ఈమె నా దగ్గర కనీసం 4.5 సంవత్సరాల దగ్గర నుంచి ఉంది. నేను ఒక్క సంవత్సరమే చేయలేదు కుదరక. ప్రతి సంవత్సరం చేసుకుంటాను వారాహిదేవి నవరాత్రులు. ప్రాబ్లం ఏం లేదండి. ఎవరికైనా పాసిబిలిటీ ఉంటే కంపల్సరీ చేసుకోండి. ఈ అమ్మని పూజిస్తే అది చాలా విశేషం, మీకే తెలుస్తుంది. అదేనండి ఈ వీడియో.